హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బాదం పాలు ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మనం బయట తాగేటప్పుడు అబ్బాయి ఎంత టేస్ట్ ఉందో బాదం పాలు మనం ఎలా చేసుకోవాలనేసి ఆలోచిస్తూ ఉంటారు కదా, కానీ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. చాలా సింపుల్ అండి, ఇంట్లోనే మనం చేసేసుకొని ఫ్రెష్గా తాగేయచ్చు. ఇప్పుడు బాదం పాలు ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడైతే బాదం పప్పుని బాగా నానబెట్టేసుకోండి. బాగా నానిన తర్వాత ఆ స్కిన్ అంతా వచ్చేసింది, పైన పొట్టు ఉంటుంది కదా అదంతా వచ్చేస్తుంది. లేదు త్వరగా అయిపోవాలి అనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఇంకా త్వరగా అయిపోవాలంటే ఉడకబెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది కదా, అప్పుడు పైన స్కిన్ అంతా ఈ పప్పుల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 4 పప్పుల్ని తీసుకొని బాదం పప్పుల్ని సన్నగా పల్చగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది లాస్ట్లో గార్నిష్ కోసమే. మధ్యలో ఆ పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాదం పప్పు. చూడండి, ముందుగానే మనం ఆ పొట్టు తీసుకున్న పప్పుల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని చిన్న కప్ అంతా పాలు వేసుకొని నున్నగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మీరు ఎంతైతే తీసుకుంటారో పాలు దాని క్వాంటిటీ బట్టి మీరు బాదం పప్పులు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు తీసేసుకొని ఒక పాత్రలో వేసేసుకొని, మీ ఇంట్లో ఏ పాత్ర అయినా చేసుకోవచ్చు, నేను మట్టి పాత్రలో చేసుకుంటున్నా. పాత్రలో బాగా పాలు కాంచుతూ ఉండాలి. 1/2 లీటర్ పాలలో చిక్కగా ఉండే పాలు తీసుకోండి. ఇందులో 1 కప్ అంతా షుగర్ని యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి. సైడ్లో మీగడంతా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసి అందులో వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా, కలర్ కోసమే. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే బాదం కలర్ వస్తుంది, ఎల్లో కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వస్తుంది, లేకపోతే వైట్గానే ఉంటుంది. అట్లా మీకు దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ ఉంటే స్టార్టింగ్లోనే పాలు వేసేటప్పుడే కుంకుమ పువ్వు వేసేసుకొని బాగా కలుపుతూ ఉండండి. ఇలా పాలు బాగా కాగిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా బాదం పప్పుని, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 3-4 నిమిషాలు బాగా కాంచిన తర్వాత ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి వేడి పాలు అలాగే తాగొచ్చు, లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత మీరు తాగేయండి. ఇలా ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకొని ముందుగానే కట్ చేసుకున్నాం కదా సన్నగా, ఆ బాదం పప్పుని ఇంట్లో వేసేసుకొని కలిపేసుకొని మనం తాగుతూ ఉంటే ఆ పలుకులు తగులుతూ ఉంటుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.